అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ, మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు, అదే రకంగా మన బీజేపీ రాష్ట్ర పదాధికారులు పిఎన్ శ్రీనివాస్ గారు, మన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య సభ్యులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు, విబిఐటి చైర్మన్, ఓ శ్రీనివాసరెడ్డి గారు, జాగృతి కాలేజ్, రెండల లక్ష్మీనారాయణ గారు, మాజీ శాసనసభ్యులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదే రకంగా ఈ యొక్క తిరంగా హర్ఘర్ తిరంగా రాష్ట్ర కమిటీ సభ్యులు రాణి రుద్రమ గారు, అదే రకంగా సేవెల్ల మహేందర్ గారు, అల్వాయి హరీష్ బాబు గారు, ఈ యొక్క నీల్ గోప్టే కళాశాల మరి సభ్యులు అభిషేక్ గారు, మరి మెగా ఇంజనీరింగ్ కళాశాల సభ్యులు మోహన్ రెడ్డి గారు, కళాశాల యాజమాన్యం సభ్యులు ఎవరైనా వచ్చినట్టుంటే వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్ గారు, మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు, అన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మరి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, యువ మోర్చా అధ్యక్షులు సేవెల్ల మహేందర్ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, అదే రకంగా ఇంకా ఎవరైనా కనబడుతుంది దయచేసి ఎవరైనా పదాధికారులు ఉంటే కళ్యాణ్ నాయక్ గారు, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు, డాక్టర్ గౌతమ్, అదే రకంగా అక్కడ స్టూడెంట్స్ ఇంకా వస్తారు, వాళ్ళందరినీ కూడా కొంచెం మన యొక్క వాలంటీర్స్ ఎవరైతున్నారో వేదికకు రైట్ సైడ్ ఇప్పుడు సూచనలు జాతీయ గీతం ఆలాపించిన తర్వాత మనం మళ్ళీ మన స్థలాలకు వెళ్తాం. వెళ్ళేటప్పుడు అందరూ కూడా విధిగా నేర్చుకుంటాము. కాబట్టి మనము ఇండిపెండెన్స్ డేను స్పెషల్గా చేసుకుంటూ మన దేశం ఇండిపెండెన్స్ ఏ విధంగా వచ్చింది మనం ఆ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని కోరుతూ భారత్ మాతాకి చాలా మంది ఇంకా వస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ కూడా యువ మోర్చా వాలంటీర్స్ అందరినీ కూడా ఈ రైట్ వైపు తీసుకురావాలని చెప్పి మనవి చేస్తున్నా. వాలంటీర్స్ చొరవ తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా రోడ్డు పైన ఉండకుండా వేదికకు కుడి పక్కన తీసుకురావాలి. మరొక శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారిని మాట్లాడవలసింది. భారత్ మాతాకి ఒక్కసారి చేతులు భారత్ మాతాకి భారత్ మాతాకి. ఎవరైతే యువకులు ఉన్నారో యువత దేశభక్తి చాటాలంటే తిరంగా జెండా చేతిలో పట్టుకొని తిరగాలి. రేపొద్దున ఎవరైతే తిరంగా జెండా చేత పట్టుకొని ఉన్నారో యువకులందరూ ఇంటి పైన కట్టి జనగణమన పాడి దేశభక్తిని మనం కాపాడుకోవాలి, మన గుండెల్లో పెట్టుకోవాలి. రేపొద్దున ఎవరైనా యువకులైనా స్పోర్ట్స్ లో గెలిచినా ఎక్కడ ఇండియా నుంచి బయటికి పోయినా మనం ఏం పట్టుకుంటాం? జెండా పట్టుకుంటాం. మన గుర్తుండాలంటే జెండా పట్టుకుంటే ఏం పట్టుకుంటాం? తిరంగా జెండా పట్టుకుంటాం. రేపొద్దున ఏదైనా దేశభక్తి చాటుకోవాలి, తర్వాత మన గుండెల్లో పెట్టుకోవాలి. మతాలకు కులాలకు అతీతంగా ఉండాలంటే భారతదేశంలో ఎవరైతే నివసిస్తులో వాళ్ళందరూ తిరంగా జెండా పట్టుకొని ఇంటింటికి ఎగిరేయాలి. గత 4 సంవత్సరాల నుండి మోదీ గారు ప్రతి ఇంటి పైన జెండా ఎగిరేయడానికి హర్ ఘర్ తెలంగాణ జెండా కార్యక్రమం పెట్టడం జరిగింది. అందుకోసానికే గతంలో ఏముందంటే ఏదైనా స్కూల్లో అయినా, ఏదైనా ఆఫీసులో అయినా, ఏదైనా సెక్రటరియట్ అయినా, ఏదైనా అసెంబ్లీలో అయినా సీఎం అయినా లేకుంటే ఏదైనా హెడ్ మాస్టర్ ఎగిరిస్తా ఉండే. ఇప్పుడు మోదీ గారు మనకు ఛాన్స్ ఏమి ఇచ్చారు? ప్రతి ఒక్క యువకునికి ఎగిరేయడానికి, ఇంటి పైన ఎగిరేయడానికి జెండా ఇచ్చినందుకు మోదీ గారికి ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
థ్యాంక్ యూ. మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారిని మాట్లాడవలసింది. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చాలా గర్వంగా ఉంది. హర్ ఘర్ తిరంగా పేరిట భారతదేశ వ్యాపితంగా భారత ప్రధాని పెద్దలు నరేంద్ర మోడీ గారి మార్గదర్శనంలో దేశమంతా కూడా దేశభక్తిని చాటేటువంటి ఒక సదావకాశాన్ని ఈ కార్యక్రమ రూపకల్పన ద్వారా మనందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మనము జాతి మొత్తాన్ని ఏకం చేసే విధంగా ఈ సమాజంలో ఆంతర్యాలను సృష్టించి ఓటు బ్యాంక్ రాజకీయాలను చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు, దేశ వ్యతిరేకులకు జాతీయ భావాన్ని పెంపొందిస్తూ ముందుకు పోదామంటే భారతదేశాన్ని సంఘటిత పరిచేటువంటి సదావకాశం ఉన్నప్పటికీ రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని తప్పుదో పట్టించే విధంగా రాజ్యాంగాన్ని అవగతం చేసుకోవడానికి సమయం ఉన్నప్పటికీ ఎన్నికల యావతోన రాజకీయ ధ్యాసతోన ప్రజల మధ్యలో, మతాల మధ్యలో, కులాల మధ్యలో ఆంతర్యాన్ని సృష్టించేటువంటి కుట్ర చేస్తున్నటువంటి కుట్రదారులకు ఈ వేదిక తప్పకుండా సమాధానం చెప్తా ఉంది. భవిష్యత్తులో ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, వేదిక పైనటువంటి పెద్దలు, మరి ముఖ్యంగా ఈ వేదిక, ఈ కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు, మనమందరం కూడా చాటి చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా జాతికి వ్యతిరేకంగా లేరు. కానీ కొంతమంది అంత పెద్ద మహనీయుణ్ణి కుల వ్యవస్థను రూపుమాపాలని వారు సంకల్పిస్తే ఒక మతానికి వ్యతిరేకము, ఒక కులానికి వ్యతిరేకము అని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మనమంతా జాతీయవాదం కలిగినటువంటి, దేశభక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని చర్చకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజమైనటువంటి దేశభక్తిని, నిజమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైనటువంటి గౌరవాన్ని చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారిది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని మనం అందరం గర్వపడే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత పెద్దలు భారత ప్రధాని నరేంద్ర అని సందర్భంగా తెలియజేస్తూ, ఆ దిశగా మన దేశం అడుగులు వేయాలి, పౌరులు ముఖ్యంగా బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామిని అయ్యే అవకాశాన్ని కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, మరి ముఖ్యంగా యువ మోర్చా, ఏబీవీపీ, మరి ముఖ్యంగా దేశభక్తి కలిగినటువంటి, దేశం అంటేనే గుర్తొస్తున్నటువంటి మోడీ గారి పేరును దేశవ్యాప్తంగా అందరికి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి యువతరానికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఈ యొక్క హర్ ఘర్ తిరంగా రాష్ట్ర కమిటీ సభ్యులు రాణి రుద్రమ్మ గారు మాట్లాడతారు. చివరిగా వీరి తర్వాత మన శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు మాట్లాడతారు. దాని తర్వాత నేషనల్ యాంథమ్, తర్వాత మనం త్రివర్ణ పతాకం తీసుకొని మన ఇళ్లకి వెళ్ళిపోతాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఒక్కసారి మీ అందరి చేతిలో ఉన్నటువంటి నేషనల్ ఫ్లాగ్స్ అన్ని కూడా పైకి పెట్టి గట్టిగా భారత్ మాతా కీ. మీ అందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హర్ ఘర్ తిరంగా కమిటీ నుంచి ధన్యవాదాలతో, మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉన్నది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 4 సంవత్సరాలుగా హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి ఇంటి పైన కూడా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల భారతీయుల ఇండ్ల పైన ఖచ్చితంగా జాతీయ జెండా ఎగరవేయాలి. ఈ ప్రపంచానికి
భారతదేశ ఐకమత్య స్ఫూర్తిని తెలియజేయాలి అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొని తూచా తప్పకుండా ఈ 4 సంవత్సరాలుగా మనందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేస్తున్నారంటే దాని వెనకాల చాలా అర్థం ఉన్నది. భారతదేశ స్వతంత్ర ఫలాలు మనం ఇవాళ అనుభవిస్తున్నాం. ఇక్కడ మనము ఈ కార్యక్రమాన్ని పెట్టుకునేటువంటి స్వేచ్ఛ మనకున్నా, మాట్లాడే వాక్ స్వతంత్ర స్వేచ్ఛ మనకున్నా, మనకు నచ్చిన విధంగా బ్రతికేటటువంటి ప్రజాస్వామ్య హక్కు మనకున్నా, అవన్నీ కూడా మన దేశానికి స్వాతంత్రం లభించడం వల్లనే వచ్చింది. ఈ దేశానికి స్వాతంత్రం అనేది వట్టిగానే రాలే. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని ఆక్రమించుకొని పరిపాలించినాడు. వాళ్ళ కబంధ హస్తాల నుంచి మన దేశానికి మనం స్వతంత్రం తెచ్చుకోవడానికి ఒక తాంతియా తోపే లాంటి వారు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారు, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ లాంటి వారు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఈ భారతదేశంలో లక్షలాది మంది భారతీయులు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ జీవితాలను ఈ దేశం కోసం అర్పించి రాబోయేటటువంటి తరాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకాలంటే ఈ భారతదేశం స్వతంత్ర భారతదేశంగా ఉండాలి తప్ప బానిస భారతదేశంగా ఉండొద్దు అని చెప్పి ఎందరో లక్షలాది మంది స్వతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగాలు చేస్తే ఇవాళ మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి అటువంటి స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి సంవత్సరం కూడా మనం వాళ్ళందరినీ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గుర్తుంచుకోవడమే కాకుండా వాళ్లకు నివాళులు అర్పించడమే కాకుండా వారు అందించినటువంటి జాతీయ స్ఫూర్తి ఆనాడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు కూడా నడుం కట్టి స్వతంత్ర సమర యోధుల స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి ఆ స్ఫూర్తిని, ఆ ఐకమత్యం ఉంటేనే మనం ఆనాడు స్వతంత్రం సాధించుకోగలిగినాం. కాబట్టి ఈనాడు కూడా మన ఆ ఐకమత్యం అవసరం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఆఖరి పౌరుడి వరకు కూడా ఆనాడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు అందాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచి ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి కూడా ఆ రాజ్యాంగ ఫలితాలను అందించే దిశగా ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఇవాళ ప్రపంచంలో భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక సంపత్తి కలిగినటువంటి దేశంగా ఎదిగింది. అదంతా కూడా మన జాతీయ స్ఫూర్తి వల్లనే అది సాధ్యమైంది. ఒకనాడు గుండు పిండును కూడా మనం భారతదేశానికి దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆయుధాలను సైతం ప్రపంచానికి మనం ఎగుమతి చేస్తున్నామంటే అది మన జాతీయ స్ఫూర్తి నుంచే వచ్చింది. ఇవాళ మనం వాడే సెల్ ఫోన్లు కావచ్చు, డిజిటల్ ఇండియా పేమెంట్స్ కావచ్చు, ఇవాళ మనం ఇక్కడ తయారు చేసుకున్నటువంటి ఈ జెండాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ జెండాలు భారతదేశంలో తయారయ్యే జెండాలకు కావాల్సినటువంటి మెటీరియల్ కూడా ఒకనాడు మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చినాక స్వదేశీ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని మన దేశ ఉత్పత్తులను మనము కొనుగోలు చేసి మన దేశ సంపదను పెంచాలనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దాని ద్వారా ఇవాళ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కావచ్చు, ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సంపత్తిని కలిగించి ఈ దేశం మీద ప్రేమను కలిగించే దిశగా మనల్ని ముందుకు తీసుకుపోతోంది. కాబట్టి మనందరి బాధ్యత, భవిష్యత్ తరాలుగా మీ అందరి బాధ్యత ఈ దేశ ఐకమత్య స్ఫూర్తిని, ఈ దేశ జాతీయ స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్లి మన స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితాలని మనం కాపాడుకుంటూ 1947లో మనకు స్వాతంత్రం వస్తే 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే 2047 నాటికి ఈ భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక స్థిరత్వం కలిగినటువంటి దేశంగా, విశ్వ గురువుగా రూపొందాలంటే దాంట్లో మనందరి భాగస్వామ్యం కూడా ఉండాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారి పిలుపుని అనుసరించి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులుగా మన బాధ్యతలను మనం నిర్వర్తించి మనం అందరి ఇళ్ల పైన కూడా జాతీయ జెండాలను కట్టి ఈ జాతీయ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి
ధన్యవాదాలు. చివరిగా మన శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారిని మాట్లాడవచ్చు. ఈరోజు హర్ఘరంగా తిరంగా ప్రోగ్రాంకు ఆర్గనైజ్ చేసినటువంటి ఆ కమిటీ కోఆర్డినేటర్ మనోహర్ రెడ్డి గారు, ఆ సభ్యులు మలక కొమరయ్య గారు, రాణి రుద్రమ గారు, మిగతా సభ్యులకు ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. మనం ఈరోజు ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొచ్చినామంటే, ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నాం. అస్తమానం నేషనల్ ఫెస్టివల్స్ అయినటువంటి 15th ఆగస్టుకు 26 జనవరికు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఈరోజు యువత, ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళు ప్రొఫెషనల్ పర్సూన్స్ గురించి, సైన్స్ టెక్నాలజీ గురించి ఫోకస్ పెడుతున్నారు తప్ప మన భారతదేశ చరిత్ర గురించి మాత్రం చాలా మంది చదవట్లేదు, తెలవట్లేదు. కాబట్టి మన చరిత్ర చూసుకుంటే 600 సంవత్సరాల పైచిలకు ముస్లిమ్స్, 200 సంవత్సరాల పైచిలకు బ్రిటిషర్స్. సో మోర్ దాన్ 800 years we were ruled by the foreigners. ఎంతో మంది, లక్షల మంది త్యాగాలు చేసేసి మనకు స్వాతంత్రాన్ని చూపించుకుంటారు. దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి మనకు ఉన్నది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గత పాలకులు వెనకడ అఖండ భారతాన్ని ఏ విధంగా ముక్కలు చెక్కలు అయిందో దానికి కారణం వచ్చేసి బయట వాళ్ళు ఎవరు కాదు, మన దేశంలో ఉన్నటువంటి నాయకులే. వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి అదే దిశలో మళ్ళీ గత ప్రభుత్వాలు కూడా అదే దిశలో పాలిస్తే భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ గారికి నాయకత్వం చెప్పిన తర్వాత సుమారు 11.5 సంవత్సరాలలో అభివృద్ధి, సంక్షేమం అంటే ముఖ్యంగా కూడా దేనికి ఇచ్చారంటే దేశానికి రక్షణ గురించి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు. మనం ఈరోజు సురక్షంగా 140 కోట్ల మంది హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నామంటే దేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ, అఖండత, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందంటే నాయకులకు. అయితే ఇటువంటి సందర్భాలు యువత ముఖ్యంగా చరిత్ర తెలవడం వాళ్ళకు, గత చరిత్ర గురించి తెలవాలి, ఎంత బాధపడ్డాం, దాన్ని ఏ విధంగా సేఫ్గార్డ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం. ప్రతి యువకులకు ప్యాట్రియాటిజం, నేషనలిజం అనేది కంపల్సరీగా తీసుకురావాలి. కాబట్టి అదే కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు చాలా గొప్పగా ఒక ప్రదర్శన ఇచ్చినాం. ఇవాళ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యువ విద్యార్థులు ఎక్కువ వచ్చినారు. ఆ విద్యార్థులు కూడా ఎవరంటే టెక్నికల్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు. బికాజ్ రాబోయే తరం దేశం వాళ్ళ చేతులకే పోతుంది. కాబట్టి మళ్ళీ మన గత చరిత్ర పునరావృతం కాకుండా అఖండ భారతదేశంలో ప్రాంతాలకు అతీతంగా, భావజాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరు కూడా చేయి కలిపి మన భారత యూనిటీ, ఇంటిగ్రిటీ, అఖండతను కాపాడవలసిన బాధ్యత యువకులకు ఉంది. కాబట్టి ఇవన్నీ విషయాలు వాళ్ళ యంగ్ మైండ్స్లో రీస్టోర్ చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమం తలపెట్టినాం. గ్రాండ్ సక్సెస్ అయింది. వచ్చినటువంటి విద్యార్థులకు, విద్యార్థులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వందన సమర్పణ తర్వాత నేషనల్ యాంథమ్ ఉంటుంది. ఇప్పుడు వందన సమర్పణ చేయాల్సిందిగా మన ఈ యొక్క హర్ ఘర్ తిరంగా సభ్యులు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సేవెల్ల మహేందర్ గారిని కోరుతుంది. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇప్పుడే మన వక్తలందరూ కూడా చెప్పారు, జోష్తో ఉండాలి. ఇది ఏ ఒక మతానికో, కులానికో, ప్రాంతానికో సంబంధించింది కాదు, అందరికి సంబంధించినటువంటి పండుగ. చేయలేపి చేయకూడదు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారతదేశ
వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సంకల్పం తీసుకున్నారు. 30 ఏళ్ల కింద ఏదైతే కాశ్మీర్ లో జెండా ఎగరేయడానికి వెళ్తే నన్ను ఎగరేయలేరు, రాబోయే రోజులలో కాశ్మీర్ లాల్ చౌక్ లో జెండా ఎగరేస్తా, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భారతీయుడు జెండా ఎగరేస్తారని చెప్పేసి తీసుకున్న నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సంకల్పాన్ని ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఆచరణ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, యువకులకు, అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏవిఎన్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, అదేవిధంగా కుమ్రాయ్ గారు, మరియు ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు విజయవంతం కావడానికి కృషి చేసిన మనోహర్ అన్న గారు, అదేవిధంగా రాణి రుద్రమ్మక్క గారు, అదేవిధంగా వీరేందర్ అన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించి కుమ్రన్న గారు, గువ్వల బాలరాజన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం సహకరించినటువంటి కాలేజ్ యాజమాన్యానికి, మరియు మరి ముఖ్యంగా మనం ఏదైతే దేశభక్తిని నింపుకొని ఈ రోజు ఘనంగా ఈ యొక్క తిరంగా యాత్ర చేసినామో ఆ తిరంగా యాత్రని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తున్నటువంటి మీడియా మిత్రులకు, చింతల రామచంద్ర అన్న గారికి, కాసం వెంకటేష్ అన్న గారికి, లంకల దీపక్ అన్న గారికి, అదేవిధంగా నిరంజన్ అన్న గారికి, ఇక్కడ వచ్చినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. కళాశాల యాజమాన్యాలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మనకు రక్షణగా ఉంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి పోలీస్ వ్యవస్థకు, మీడియాకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సామూహికంగా మనం జాతీయ గీతాన్ని వాడుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రెడీ ఉందా లేకుంటే ఓకే. అందరూ ఒక 2 నిమిషాలు సామూహిక